అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నా వరంగల్లో ఉన్నాం. వరంగల్లోని కాకతీ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథ మండపానికి అయితే వచ్చేస్తున్నాం. వీరు ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. యూనిక్ విగ్రహంతో పాటు వాళ్ళు డెకరేషన్ కూడా యూనిక్ గా ఉంటుంది. సో ఈసారి ఎలాంటి విగ్రహం పెట్టారు, వారు డెకరేషన్ ఏ విధంగా చేసినారు అనేది అన్ని డీటెయిల్స్ గా వాళ్ళ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళే చేద్దాం. లోపల ఎలాంటి డెకరేషన్ చేసినారు అనేది చూద్దాం. సో లోపలికి ఎంట్రీ కాగానే అంతా కూడా ఒక ఫారెస్ట్ లోకి ఎంట్రీ అయిన ఒక ఫీల్ అయితే కలుగుతుంది మనకు. ఎక్కడ చూసినా కూడా మనకు కంప్లీట్ ఫారెస్ట్ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో మనకు గజేంద్రుని చూడొచ్చు, అలాగే ఇక్కడ వేర్లు. సో ఇవన్నీ చూసినట్టయితే అంతా కూడా గ్రీనరీ, న్యాచురల్ గ్రీనరీ, పక్షి యొక్క గూడు. ఇటు మొత్తం చెట్లు కూడా సైడ్కి పెట్టడం జరిగింది. పైన కూడా అంతా కూడా గ్రీనరీ సెటప్, లైటింగ్ సెటప్ కూడా చాలా బ్యూటిఫుల్ లైటింగ్ సెటప్ కూడా చూడొచ్చు. సుమారుగా మనకు ఒక 50 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఈ కంప్లీట్ ఫారెస్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ వాటర్ ఉన్నది. సో వాటర్ చూడొచ్చు మనకు. అందులో న్యాచురల్ ఫిషెస్ ఉన్నాయి, ఫిష్ అక్వేరియం. అలాగే చూసినట్టయితే ఇక్కడ బ్రిడ్జి చూడొచ్చు. మనకు ఒక ఫారెస్ట్ వెళ్ళినాక ఏమైనా మనకు కెనాల్ కనుక ఉంటే కెనాల్ పైన బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ టైప్లో న్యాచురల్గా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే అంత ఫారెస్ట్ కనిపిస్తూ ఉంది. సో చాలా మంది భక్తులు మరి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ సెల్ఫీ ఫోటోలు, సెల్ఫీ వీడియోస్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఎక్కడ చూసినా న్యాచురల్ తప్ప మనకు వేరే ప్లాస్టిక్ కావచ్చు, అదర్ ఏమీ కూడా మనకైతే కనిపించదు. సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్? మేము హనుమకొండ నుంచి వచ్చాం. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా న్యాచురల్ మనం ఒక అడవిలో ఉన్నట్టు మంచి న్యాచురల్గా చాలా చక్కగా ఉంది. మేడం మీకు ఓకే అండి. సార్ విగ్రహం ఎట్లా ఉంది? చాలా బాగున్నది. సో ఇంతకుముందు ఇలాంటి విగ్రహాలు ఎప్పుడైనా చూసినారా? లేదు, ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం. అవును. మంచిగా ఆ ఫీల్ అయితే ఎట్లా ఉంది మీకు? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, భక్తుల మాటల్లో కూడా చూడొచ్చు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇలాంటి డెకరేషన్ కావచ్చు, ఇలాంటి యూనిక్ విగ్రహం కావచ్చు ఎక్కడ కూడా లేదు. ఓన్లీ వన్ కాకతీ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయకుడు, అలాగే డెకరేషన్ అనేది చెప్పుకోవాలి. ఇక స్వామివారికి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, డెకరేషన్ డీటెయిల్స్ కావచ్చు, వారితో మాట్లాడుతూ అన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. రామ్ రామ్. రామ్ రామ్ అన్న. జై శ్రీ గణేష. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. సో అన్న, కొత్త అనుభూతిని పొందినట్టయితే నాకైతే అనిపిస్తుంది. 100% ఫీల్ అయితే నాకు ఒక గ్రీనరీ, ఒక ఫారెస్ట్ ఎట్లయితే ఉంటుందో సో ఆ విధంగానే ఉంది. ఎక్కడ కూడా తక్కువైతే కనిపించట్లేదు. సో మీరు ఈ విగ్రహాన్ని పెట్టడం కావచ్చు, అలాగే మీ యూత్ తరపున కావచ్చు, సో ఎన్నోసారి విగ్రహాన్ని పెట్టడం? ఇది 42వ సంవత్సరం అన్న. ఓకే. గత మా పేరెంట్స్ నుంచి మేము తీసుకున్నాం అన్నట్టు. అందరికి ఏ విధంగా అవేర్నెస్ చేసుడు, లేకుంటే మెయిన్లీ డిఫారెస్టేషన్ అనేది బాగా ప్రాబ్లం అయిపోతుంది ఈ మధ్య. సో ఆ కాన్సెప్ట్ మీద అవేర్నెస్ తెప్పిద్దామని, అట్లీస్ట్ గణేష్ని చూసైనా చాలా మంది మోటివేషన్ చేసుకొని ఓకే ఇలా చేయొద్దని ఒక మోటివేషన్ కోసం మేము చేసాం అన్న. ఒకటన్న, ఇప్పుడు మీ పెద్దవాళ్ళ నుండి మీరు తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? అలా ఏం లేదన్న. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు వీళ్ళు మాకు పెద్ద, ఓకే, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళ నుంచి మేము తీసుకున్నాం, మా తర్వాత ఇంకో జనరేషన్ తీసుకుంటారు. సో మీ యూత్ వరకు అంటే మీ జనరేషన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము తీసుకుని దగ్గర ఒక 8 సంవత్సరాలు అవుతుంది అన్న. ఓకే, 8 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు 6 రోజులు ఈ రోజుతోని, సో గత 5 రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, మిగిలిన రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అయితే ప్రతిరోజు మేము పొద్దుగల పూజ చేస్తాము, అభిషేకం చేస్తాము. ఈవినింగ్ కాగానే ఒక కల్చరల్ ఈవెంట్స్ చేస్తాం అన్నట్టు. అందరికి అవేర్నెస్ రావడానికి మహాభారతంలో ఒక పాట అన్నా, లేకుంటే భారతంలో, రామాయణంలో ఒక చిన్న భాగాలు తీసుకొని వాళ్ళకి చిన్నపిల్లలకు వేషాలు వేసి చూపిస్తాం అన్నట్టు ప్రజలకు. ఇది కూడా నడుస్తుంది, ఇది కూడా మర్చిపోవద్దని చూపిస్తాం అన్నట్టు. తర్వాత డైలీ ప్రసాదాలు పెట్టిస్తాం మేము. ఈవినింగ్ పూజ కంపల్సరీ ఉంటుంది అలా. సో అన్న, ఇప్పుడు మెయిన్గా చూసినట్లయితే మనకు డెకరేషన్ లో భాగంగా అంతా కూడా గ్రీనరీ, సో మరీ వేర్లు ఉన్నాయి కదా. సో ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చినారు, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఇది మా కమిటీ మెంబర్స్ అందరం అనుకుని లాస్ట్ 6 months నుంచి అనుకుంటే ఇది ఒక రూపంలోకి వచ్చింది. సో మరీ ఊడలైనా లేకుంటే చెట్లైనా ఏదైనా కానీ మేము దగ్గర ఉన్న ఊర్లలో వెళ్ళి చెట్లు, పడిపోయిన చెట్లు ఉంటాయి కదా, మర్రి చెట్లు కొట్టినవి ఉంటాయి కదా,
దాన్ని కట్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఈవెన్ చెక్క బెరడు కూడా వినాయకుడు చెక్క బెరడుతో చేశారు. ఇప్పుడు టింబర్ షాప్స్ ఉంటాయి, మిషనరీ కటింగ్ వేస్టేజ్ ఆ వేస్టేజ్ తీసుకొని వచ్చి ఒక రూపంలో తీసి చూపెట్టాం అన్నట్టు. సో అన్న ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ తీసుకురావడానికి? ఇది దగ్గర ఒక 30 రోజుల నుంచి మేము చేస్తున్నాం అన్న. చేస్తున్నారు. సో ఈ డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఇది 10 రోజుల నుంచి డెకరేషన్ చేస్తే నిన్న ఫైనలైజ్ అయిపోయింది మాకు. ఓకే అన్న, ఇప్పుడు ఈ డెకరేషన్ కూడా మీరే చేసిరా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసినారా? అంతా మేమే చేపించాము, మేమే చేసాము. మీ యూత్ మా యూత్ అంతరం కలిసి చేసేసాం. చేసేసారు. సో స్వామివారి విగ్రహం ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఎక్కడ ఇది ఇక్కడనే తయారు చేసాము, భద్రకాళి గుడి దగ్గర. మొత్తం మట్టితోనే చేసాం అన్నట్టు. ఓకే, మట్టితో చేసి దానిపైన చెక్క బెరడు అతకబెట్టి దానిపైన వాటర్ కలర్స్ తోని పెయింట్ చేసాం అన్నట్టు. ఒక్కొక్కటి డీటెయిల్స్ గా ఒక్కొక్కసారి చెప్తారన్న, అసలు స్వామివారి యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి? సో ఏంటి కర్ర, ఎలాంటి కర్ర వాడినారు? ఇది వేప చెట్టు బెరడు ఉంటది కదా, ఆ బెరడు తీసుకొని వచ్చేసి అతకబెట్టాం అన్నట్టు. ఒక లేయర్ మొత్తము గడ్డి వస్తుంది, ఆ గడ్డి తర్వాత మట్టి తర్వాత దానిపైన చెక్క బెరడు పెట్టించేసి దాని తర్వాత ఇంకొక లేయర్ మట్టి పెట్టేసి కలర్ వేయించాం అన్నట్టు. సో స్వామివారి చేతిలో మీద కూడా పక్షులు ఉన్నాయి. అవునండి. సో మొత్తం నేచురల్ అంతా కూడా నేచురల్ కనపడుతుంది. స్నేక్, అసలు స్నేక్ ఏంటి? స్నేక్ కూడా తనను కాపాడడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరదల్లో కొట్టుకొని వచ్చేసిన పాములు ఉంటాయి, ఊర్లలోకి వస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు, కాపాడరు, చంపేస్తారు. దాని రక్షణ కోసము వినాయకుని దగ్గరకు వచ్చేసి నన్ను కూడా కాపాడండి అని అలా వచ్చేసినాయి అన్నట్టు అవన్నీ. సో ఇక్కడ చూసినట్టయితే మర్రి ఊడలకు సో పక్షి గూళ్ళు కావచ్చు, ఇటు మంకీస్ కావచ్చు, ఒక డిఫరెంట్ గా ఉన్నది. అవునండి. సో ఇంకేమేమి ఉన్నాయి అన్న ఇప్పుడు ఈ ఇంట్లో మండపంలో? ఇంకా వెరైటీ ఏం ఉన్నాయి? ఇంకా మీరు కొన్ని కనపడనివి కూడా ఉంటాయి మాకు, కొన్ని భక్తులు కూడా చూడరు, జస్ట్ విగ్రహం వరకే చూస్తారు. కొన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు మీరు చెట్లు చూసారంటే ఇవన్నీ నేచురల్ చెట్స్ అన్న. ఓకే, ఇవన్నీ ఏదో ప్లాస్టిక్ కూడా లేదు, అంత నేచురల్ గ్రీనరీ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇవి చేసిన 10 రోజుల తర్వాత ప్రతి భక్తునికి ఈ చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నట్టు మేము. ఓకే అన్న. అలాగే ఇప్పుడు ఈసారి స్వామివారి యొక్క లడ్డు ఎన్ని కేజీల లడ్డు పెట్టినారు? మాకు అలాంటి సెంటిమెంట్ లేదు, కానీ మేము ప్రతిసారి ఒక 4 కిలోల లడ్డు పెడతాం అన్నట్టు వినాయకునికి. మేము ఏమంటారు, బెల్లం పాట అనేది మేము చేయము, డ్రా ఉండదు, ప్రసాదంతో పాటు స్వామివారి లడ్డు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క భక్తునికి. అంతే. సో నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేసిరా అన్న? యాజ్ యూజువల్ నార్మల్ గానే అన్న, బాంబులు ఉండదు, డప్పులు ఉండదు. నేచర్ ఖరాబ్ కాకుండా ఎలా చేయాలో అలా చేస్తాం అన్నట్టు సార్. సో ఏ రోజు చేయబోతున్నారు నిమజ్జనం? అదే మండే రోజు చేస్తాం, సోమవారం రోజు. 9 రాత్రులు కంప్లీట్ అయ్యి 10వ రోజు చేస్తున్నారు. 10వ రోజు పొద్దుగాల హోమం చేసేసి చేసిన తర్వాత ఈవినింగ్ తీసుకొని వెళ్తాం అన్నట్టు. సో ఒకటన్నా, ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక యూనిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కాన్సెప్ట్ కనపడదు. సో భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం కూడా జరుగుతుంది. సో వారు వచ్చేసి ఇది చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అలాంటి మాటలు విన్నప్పుడు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? అన్న, మేము చేసిన కష్టం మొత్తం ఇలా ఫలితంగా వస్తుందంటే మాకు తృప్తే కదన్న. సో లాస్ట్ 30 రోజుల నుంచి కష్టపడ్డది భక్తుల ఆనందంలో మేము సంతోషపడతాం అన్నట్టు అలా. సో అన్న, ఇంకా ఫైనల్ గా ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనం ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే డెకరేషన్ చేసినప్పుడు ఒక రేర్ గా కనిపిస్తుందో ఇవి, సో లాస్ట్ 10 రోజుల వరకు కూడా ఆ విధంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ప్రతిరోజు మేము పొద్దుగాల సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తాం అన్నట్టు. ఓకే, ఊకే తీసి పెట్టడం బదులు ఒకటేసారి వాటర్ స్ప్రే చేసేస్తాం డైలీ 2 times. సో ఎట్లా చేస్తారు వాటర్ స్ప్రే అనేది? మనకు గన్స్ ఉంటాయి కదా, స్ప్రే గన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే గన్స్ తో మేము చేస్తాం అన్నట్టు. ప్రతిరోజు 2 సార్లు, మార్నింగ్ ఈవినింగ్. సో అన్న, ఒకటి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, యూత్ కావచ్చు, సో మన కాకతీయ యూత్ నుంచి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అన్న, సేవ్ నేచర్ అన్న, ఏది ఉన్నా కానీ ఇక్కడ మనకు ముషకం చేతిలో కూడా అదే ఉంది. సో కొంచెం పద్ధతిగా చేయండి, ఏది చేసినా కానీ చెట్లను నాటండి. అదొకటి బాగా కన్సర్న్ మాకు, అది అవేర్నెస్ తెప్పిద్దామనే ఈ కాన్సెప్ట్ పెట్టాం అన్నట్టు. సో ఒకటన్నా, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ డెకరేషన్ చూసుకున్నట్లయితే చాలా ఇరుకు, కనీసం ఒక 12 నుంచి 14 ఫీట్ల వెడల్పు ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఇందులోనే మీరు డెకరేషన్ చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? మేము అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఒక కాన్సెప్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని అనుకుంటాం, కానీ ఈవెన్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడకుండా మేము గ్యాప్ ఇచ్చేసి పంపిస్తాం అన్నట్టు. ఓకే, సో మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కాలనీ ప్రజలు కావచ్చు, సో సపోర్టింగ్ ఎట్లుంది? చాలా బాగుంటుంది అన్న.
వాళ్ళు చాలా బాగా సపోర్ట్ ఇస్తారు కాబట్టి మేము ఇప్పటివరకు ఇంతవరకు వచ్చాము, లేకుంటే సాధ్యం కాకపోవు. రేపు మేము అన్నదానం ఇస్తున్నాము, సో ప్రతి ఒక్కరికి ఒక తులసి చెట్టు మేము ఇస్తున్నాం అన్నట్టు. సో మీరు కూడా ఒక్కసారి థ్యాంక్ యూ, తప్పకుండా తప్పకుండా. సో అన్న మెయిన్గా ఇప్పుడు మన భక్తుల కోసం ఒక టైమింగ్స్ అనేది ఉంటుంది. సో మన దగ్గర ఎలాంటి టైమింగ్స్ ఉన్నాయి అన్న? మార్నింగ్ మేము 8 పూజ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ నైట్ 1:30 వరకు భక్తులు రావచ్చు, చూడొచ్చు. సో ఎప్పుడైనా ఓపెన్ చేసే ఉంటుంది. మధ్యాహ్నం అరౌండ్ 12:30 నుంచి 4 వరకు క్లోజ్ ఉంటుంది. ఎవరు ఉండరు, క్లీన్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేస్తుంది అంతే. సో చూశారు కదా. సో వచ్చే భక్తులు, నేను చెప్పిన లొకేషన్ కి వచ్చే భక్తులు మాత్రం ఇది గమనించండి. ఆఫ్టర్నూన్ 2 to 4 రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పొద్దున్న నుంచి జరిగిన కొన్ని కార్యక్రమాల భాగంగా కొంత వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ కనిపిస్తున్న గ్రీనరీకి సంబంధించి కూడా కొంత వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది. అలాగే మార్నింగ్ 8 నుంచి నైట్ 1:30 వరకు టైమింగ్స్ అయితే ఉంటాయి. ఇది మాత్రం మీరు గమనించండి. సార్ నమస్తే సార్. సో ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది సార్. సో మీకు ఇందులో బాగా ఏం నచ్చింది? విగ్రహంతో పాటు మర్రి ఊడల విధానంగా ప్రకృతికి అనుకూలంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మొక్కలు కానీ, డిజైన్స్ కానీ, ఇంకా మర్రి ఊడల టైప్ వినాయకుడు ఉండడు కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పు ఎట్లున్నానన్నా? మీది అంటే ఒక యూనిక్ ఉంది ఆలోచన, ఐడియా అనేది బాగా నచ్చింది మాకు. ఇంకా అంటే అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ గా ఆలోచించారు. ఇంకా నేచర్ కి సంబంధించింది అయితే బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ డెకరేషన్ చాలా బాగున్నదండి. సార్. ఇది వస్తే ఒక చూడడం, ఒక అడవిలో ఉన్న ఒక గణపతిని చూసినంత హ్యాపీగా చాలా బాగా డెకరేషన్ చేసిండు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తుండ్రు, చాలా హ్యాపీగా ఉన్నదండి. సో ఇప్పుడు మీరు సార్, ఇప్పుడు ఒక యూత్ కి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ చూసినాక, చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నదండి. ఏంటంటే ఎక్కడికి ఒక అడవిలో పోయి నేంగా ఒక దేవుడిని చూసి దర్శనం చేసుకొని రావడానికి ఎట్లా ఉందో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం. మేడం నమస్తే మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? బాగుందండి సెట్టింగ్. ఫస్ట్ టైం అసలు ఇట్లా సెట్టింగ్ ఇట్లా ఉండడం మంచి బాగుంది అసలు. ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడ ఏదో ఒకటి డిఫరెంట్ ఉంటది. ఇక్కడ ప్రతి ఇయర్ డిఫరెంట్ గా చేస్తారు. ఇక్కడ ఎక్కడ నుండి వచ్చినారు మేడం? మేము ఇక్కడ వరంగల్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లో బాగుంది, చాలా న్యాచురల్ కదా. అవును, చాలా బాగుంది. ఎవరెవరు వచ్చిరన్నా? మేము మేడం, మా పిల్లలు, మేడం ఫ్యామిలీ వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. సో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినారా? లేదు, ఫస్ట్ టైం. మొత్తం ఫీల్ అయితే ఇట్లా మన డెకరేషన్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేచురల్ గా ఉంది. న్యాచురల్ గా ఉంది. సో చూస్తున్నారు కదా, భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనకు జెన్యున్ గా వినిపిస్తుంది, కనిపిస్తుంది. సో జై శ్రీరామ్ అన్న. సో చూశారు కదా, ఇది మన వరంగల్ జిల్లాలోని కాకతీ యూత్ అసోసియేషన్ వారు గత 42 సంవత్సరాల నుండి ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. విగ్రహం పెట్టడమే కాదు, వాళ్ళకు ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని కూడా డెకరేషన్ ఆ విధంగానే చేస్తున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పెడుతున్నారు. వాళ్ళ డెకరేషన్ కూడా యూనిక్ గా గ్రీనరీకి సంబంధించిన డెకరేషనే వాళ్ళు చేయడం జరుగుతూ ఉన్నది. సో మీరు కూడా మట్టి విగ్రహాలను పెట్టండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.